టీ న్యూస్కి స్వాగతం. గత ప్రభుత్వం మర్చిపోయిన భవన నిర్మాణ కార్మికులను కూటమి ప్రభుత్వం మరవలేదు అని బీజేపీ రాష్ట్ర నాయకులు పివి కృష్ణారావు అన్నారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని గడియార స్తంభం సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు నిర్వహించుకొని స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని, వారికి కేటాయించిన నిధులు ఉన్నప్పటికీ వేరే దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు మొండి చేయి చూపించారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగదని, అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు చెందవలసిన పథకాలు వారికి పంచే విధంగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయడం ఎంతో సంతోషమని అన్నారు. కష్టాన్ని నమ్ముకున్న భవన నిర్మాణ కార్మికులకు నేడు కూటమి ప్రభుత్వం చేయూతనిస్తూ సాధారణంగా మృతి చెందిన వారికి 60,000 రూపాయలు, యాక్సిడెంట్ బెనిఫిట్ కింద 10 లక్షల వరకు వర్తిస్తుందని చెప్పారు. కుటుంబ సభ్యుల ప్రసూతి సమయంలో వారికి 2 దఫాలుగా 20,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. కార్మికుని ఇంట్లో వివాహం జరిగినట్లయితే 40,000 రూపాయలు ఇస్తుందని అన్నారు. కార్మికుని కుటుంబంలో ఏదైనా ఆపరేషన్ లాంటివి జరగవలసి వస్తే ఎన్టీఆర్ భరోసా 25 లక్షల వరకు వర్తిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాకుల సుబ్బారావు, రాఘవేంద్ర, శశిరెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, మద్దెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వార్తల కోసం డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20,000 రూపాయలు 2 కాన్పులకు ఇస్తారు. అదేవిధంగా ఒక కార్మికుడికి భార్య పెళ్ళికి కానీ, కార్మికుడి పెళ్ళికి కానీ, వాళ్ళ కూతురు పెళ్ళికి కానీ 40,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా కార్మికుడు సహజంగా ఇంట్లో ఉండి చనిపోయినప్పటికి కూడా 60,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా ప్రమాద బీమా కింద 10 లక్షల వరకు వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా హాస్పిటల్లో ఖర్చుకి ఏదైనా ఆపరేషన్ జరిగితే ఈ యొక్క ఎన్టీఆర్ వైద్య